gotta hurry, that's the moral of the story, babe. హాయ్ అండి, మా ఫామ్ రుచులకి తిరిగి స్వాగతం. ఇక్కడ మనం జెన్యూన్ రివ్యూ ఇష్టం జరుగుతుంది రామేశ్వరం కేఫ్ గురించి. బెంగళూరులో ఉన్నా కూడా ఇన్నాళ్ళు రామేశ్వరం కేఫ్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ నెయ్యి ఎక్కువ వేస్తారు దోశలు అని చెప్పేసి. మనం అంత ఫ్యాన్ కాదు గీ దోశలకి, సో కొంచెం ఎగట అనిపిస్తుంది, నేను వెళ్ళా. కానీ మొన్న ఫ్రెండ్ వస్తే వెళ్ళాను. ఇక్కడ చూస్తే ప్రతి ఐటమ్ చాలా బాగా అనిపించింది. సో ఈ క్రౌడ్ చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి, మధ్యాహ్నం అలా ఉన్నారు, ఈవినింగ్ అలానే ఉన్నారు. ప్లస్ మెయిన్గా వీళ్ళు ఏంటంటే డైనింగ్ ప్లేస్ చాలా పెద్ద పెట్టేశారు, ఓపెన్ పెట్టారు, ప్లస్ సీటింగ్ తక్కువ, స్టాండ్ నించొని తింటాం అనమాట. సో ఇక్కడ మెనూలో మీకు చాలా రేంజ్ ఉంది. అంటే నేను తక్కువ ఐటమ్స్ ఉంటాయి అనుకున్నా, రైస్ ఐటమ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. మధ్యాహ్నం కూడా మీరు చాలామంది తీసుకుంటున్నారు. నేను మధ్యాహ్నం మినీ అన్నలక్ష్మి అని అది తీసుకున్నాను, అది 120 రూపీస్. మా ఫ్రెండ్ మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాడు 135. సో టేస్ట్ వైజ్ మీకు దోశలు అయినా చూస్తే డిఫరెన్స్ కూడా 80 రూపీస్ నుంచి 120 అలా ఉన్నాయి. అంత ప్రైసీ కాదు అండి, జనాలు బయట అనుకున్నట్టు అంత ప్రైసీ కాదు, బట్ ఎఫర్డబుల్. ప్రతి మనకి మార్క్ కనిపిస్తుంది రామేశ్వరం కేఫ్ అనేది. అంటే రైట్ ఫ్రమ్ వాళ్ళు పెట్టిన ఇంటీరియర్స్ కానీ, ఆ గంటలు కానీ, ఒక గుడిలో ఉంటే ఎలా ఉంటుంది అలాంటి థీమ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, రామేశ్వరం టెంపుల్ ఎలా ఉంటుంది అలా. సో అది బాగా అనిపించింది. ఇక్కడ మనం మెనూ కూడా ఇది ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం డిజిటల్ మెనూ పెట్టేశారు, మనం ఇది కావాల్సిన ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఐటమ్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఈ మినీ అన్నలక్ష్మిలో ఇది ఫ్రైమ్స్ ఇచ్చారు, ప్లస్ రైస్ పెట్టారు, సరిపోద్ది నాకు కొంచెం రైస్. 2 పచ్చళ్ళు పెట్టారు, మ్యాంగో పచ్చడి, ఇంకో పచ్చడి, అది 2 అద్భుతంగా ఉన్నాయి. ప్లస్ సాంబారు రసం కూడా బాగున్నాయి, కాకరకాయ ఫ్రై కూడా ఇచ్చారు, అది బాగున్నాయి. సో నా రివ్యూ ప్రకారం ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. వాళ్ళు హైజీనిక్గా చేయడానికి కాపర్ పాత్రలు బాగా వాడారు, ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా యూస్ చేశారు అనమాట, ఫుడ్ హైజీన్గా ఉండాలని. ఓవరాల్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి, 90% వరకు రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి, అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి, రెగ్యులర్గా వెళ్ళాం కాబట్టి. థ్యాంక్ యూ. సూపర్ అండి. కట్టే దొరికిందా? కట్టే ఎగిరిపోయింది అంటే. వెరీ గుడ్.